కార్తీక్ లేవరా. ఏంటమ్మా? లేవరా, టైం అవుతుంది, లేవరా. కార్తీక్ లేవరా, మీ నాన్న ఊరికి వెళ్తున్నారు, ఆయన బస్ స్టాండ్ లో వదిలిరారా. నడిచి వెళ్ళమని చెప్పమ్మా. రే నా మాట వినరా, లేవరా. ఇంకా లేవలేదా? అదేం లేదండి, రాత్రంతా మేల్కొని చదువుకున్నాడు, అందుకే ఇప్పుడు నిద్రపోతున్నాడు. లేదు నాన్న, రాత్రి ఫ్రెండ్ తో బర్త్డే పార్టీకి వెళ్ళాడు. పార్టీయా? ఈయనకు రేపు పని బాట లేదు. ఎలా నటిస్తున్నాడో చూడు. గుడ్ ఈవినింగ్ డాడీ. తాగొచ్చాడా వీడు? లేవరా, మొహం చూడు, దొంగ పూలు పట్టేవాళ్ళగా. పోదరా. నాన్న ఊదమంటే పీల్చుకుంటున్నాడు. రేయ్ ఊదరా. తంతో ఏమిట్రా, ఊదమన్నానా? నువ్వు బాగుపడవా? ఎప్పుడు చూసినా కొడుతూ ఉంటారేంటి? నేను వాడిని అడుగుతాను కదా, మీరు ఉండండి. ఏమిట్రా కార్తీక్, ఎందుకు ఇలా చేస్తున్నా? లేదమ్మా, కావాలని అలా చేయలేదు. ఫ్రెండ్స్ కూల్ డ్రింక్ లో కలిపిచ్చారు, అందుకే. అప్పుడంతా కక్కేశానమ్మా. ప్రామిస్. ప్రామిస్ ఏమిట్రా ప్రామిస్? ప్రామిస్ చేయడం అంటే వీడికి హల్వా తిన్నట్టే. వీడే వీడి ఫ్రెండ్స్ తాగించుంటాడు. వినండి, కొట్టకండి. మన అబ్బాయి ఎప్పుడు మనకు అబద్ధం చెప్పడు. హరిశ్చంద్రుడు మరి. రే కార్తీక్, కాళ్ళు చేతులు కడుక్కొని మీ నాన్న బస్ స్టాండ్ లో వదిలేసిరా నాన్న. అలాగమ్మా. టాక్సీ. వెలింగ్టన్ వ్యూ వెళ్ళాలి. ఎక్కడ మేడం? ఎంత అయింది? 100 రూపాయలు మేడం. ఇదిగోండి. లోపల ఏం జరుగుతుందో ఈ రోజు తేల్చేస్తానే. నా జెనీ మీద నేనే డౌట్ పడ్డామా? జెనీ చీర మార్చేసుకోవచ్చుగా. ఎందుకు? ఏ 2 రోజులుగా అయింది. ఈ రోజు ఏమైంది? చెప్తే వినండి. ఈ రోజు తుడిస్తే చాలు. నువ్వు ఒకదాన్ని. తొందరపడకండి, మెల్లగా. ఫేస్ మాత్రం తుడిచేస్తానంటావా? అవును. సరే ఓకే. అన్నయ్య, నేను ఊసినట్టు ఏమీ జరగలేదు. జీసస్ నీకు తోడుగా ఉంటారు. నేను వెళ్ళొస్తాను స్టీఫెన్. జెనీ, నాకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. దీనికి నేను ఎలా రుణం తీర్చుకోవాలో అర్థం కావట్లేదు. ప్లీజ్ స్టీఫెన్, ఇది మానవత్వం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే చేస్తారు. దీనికి ఎందుకు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు? ఈ స్టెల్లా నీకు భార్య కావడానికి ముందు నాకు ఫ్రెండ్. చాలా థ్యాంక్స్ జెనీ. పర్వాలేదు, నేను బయలుదేరుతాను. Yes. నా పేరు కార్తిక్. నేను చూసిన మొదటి రోజు నుంచే నాలో ఏదో తెలియని ఫీలింగ్. దాన్ని ఎలాగైనా నీతో చెప్పాలని రోజు సైకిల్లో నీ వెనకాలే కుక్క పిల్లలా తిరిగాను. అందుకు తగ్గ సందర్భం కూడా నాకు దొరకలేదు. ఈ ఊళ్ళో అందరూ నువ్వు తిరిగిపోతావని తప్పుగా మాట్లాడుకుంటున్నారు, కానీ నేను అది నమ్మలేదు. ఎందుకంటే నువ్వు మంచిదనవని నాకు మాత్రమే తెలుసు. ఇంత ఫీలింగ్తో ఉన్న నేను అసలు విషయం నీకు చెప్పకపోవడం తప్పనిపించింది. అందుకే నీతో చెప్దామని డైరెక్ట్గా వచ్చేసాను. ఐ లవ్ యూ. I love you. 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 అసలు ఏమైందిరా నీకు? గోవిందా, అన్నయ్య నేను హీరోయిన్ అనుకుంటున్నాను. నువ్వు నోర్మివే. ఎన్ని రోజులు మీకు దూరంగా ఉన్నాడు కదా, అది తట్టుకోలేకపోతున్నాడు. మీరంటే వాడికి అంత ప్రేమ.
హాస్టల్లో ఉండి చదువుకుంటూ ఉత్తరం రాసినప్పుడు నాన్న ఎలా ఉన్నాడని ఒక్క ముక్క కూడా రాసిన పాపాన్ని పోలేదు. ఈ రోజు ఏమిటి ఐ లవ్ యూ అని చెప్తున్నాడు? ఆహా, ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినమని ఒక మహాకవి చెప్పింది నిజమేనేమో. రేయ్ త్వరగా లెక్క పెట్టివరా. ఇదిగోరా నా షేర్ 250. 1 2 3 4 400. కార్తీక్ ఆగరా. ఏంట్రా? రారా, ముఖ్యమైన మ్యాటర్ ఉంది. కంప్యూటర్ క్లాస్కి టైం అయిందిరా. రే మావా, జెన్నిఫర్ ని కరెక్ట్ చేసావురా. ఏంట్రా? రేయ్ నీ షేరు 200 పెట్టివరా. ఎందుకు? 1000 రూపాయలకి మాట్లాడి జెన్నిఫర్ ని ఈ నైట్ కి బుక్ చేసావురా. ఈ రోజు రాత్రికి తన ఇంట్లో ట్రీట్ డిన్నర్, ఆ తర్వాత చూసుకో మ్యాటరే. సరే సరే, అందరూ 250 ఇచ్చారు, నువ్వు కూడా నీ షేర్ ఇచ్చేసాయి. ఏంటి మావా, బల్బు ఎలగలేదా? ఏయ్ ఏంటా సడన్ రే చాలా ఓవర్ అవుతున్నావు. చంపేస్తాను. అబద్ధం చెప్తానంట్రా? ఇంకెప్పుడు అబద్ధం చెప్పరా, నన్ను కొట్టకు. చెప్పు. గుర్తుంచుకోండి. డబ్బులు వద్దండి, ఖాతాలో లేదు, తీసుకోండి. ఇక మీద నువ్వేం దిగులు పడకమ్మా. నాకేదైనా లెటర్ వచ్చిందా? లేదు జెన్నిఫర్, వస్తే ముందుగా నీకేగా ఇస్తాను. రాయాల్సినోడు రాస్తేగా నేను నీకు ఇచ్చేది. పనికిరాని విధవా, రాజీ చించింది చాలరా. నా కట్లు విప్పరా, నీకు న్యాయంగా ఉందా? నిన్ను నిలదీసి అడిగినందుకు నన్ను త్రిశంకు శోకంలో కూర్చోబెడతావా? కాసేపు మాట్లాడుకుంటా ఉండు, నేను లెటర్ రాసుకుంటాను. ఇలా రాసి ఏం పీకుతావురా? ఆల్రెడీ ఐ లవ్ యూ అని చెప్పి మీ నాన్న కౌగిలించుకున్నది చాలు. అంతకు మించి ఇప్పుడు జెనీఫర్ కి లవ్ లెటర్ ఇచ్చే వరకు తను ఇల్లు చెప్పు తీసుకుని కొడుతుంది. కొట్టని రే నీకు అసలు బుద్ధుందా? ఎందుకురా జెనీఫర్ కోసం సొల్లు ఖర్చుకుంటావు? ఆమెకి నీకోసం సింక్ అవ్వదు కదరా. నేను మగాడిని, అది ఆడది, అది సింక్ అయితే చాలు. ఈడేందు మళ్ళా ఎక్కడున్నాడు? చూస్తే తల పగలగొడుతుండు, కూర్చొని ఏదో రాస్తుండు. ఏది రాస్తుండు? మాట్లాడకూడదని చెప్పానుగా, మర్చిపోయావా? నువ్వెప్పుడు రా చెప్పినావు? ఎదిరించి మాట్లాడకు. మాట్లాడితే తంతాను. నవ్వకు. గట్లంటావేంద్రా? నేనెప్పుడు నవ్వినా, నేనెప్పుడు మాట్లాడినా? చెప్తూ ఉంటే ఇంకా నవ్వుతావేంటి? నా చేతులు నువ్వు అయిపోయావు. నేను పోతున్నా నన్ను ఇలా సతాయిస్తావేంద్రా? గట్ల నీకేమన్నా బాకీ ఉన్నానా ఏంది? ఇట్లు నీ ప్రియమైన కార్తీక్. బాగున్నావమ్మా? బాగున్నాను ఫాదర్. ఊరి నుంచి లెటర్స్ వస్తున్నాయా? జెన్నిఫర్, ఎందుకు బాధపడతావు?
దేశం కోసం పోరాడే అదృష్టం ఎంతమందికి వస్తుంది? అది నీ భర్త విన్సెంట్ దక్కిందంటే అది ఆ ప్రభు ఇచ్చిన వరం. కాకపోతే అతనికి దూరంగా నువ్వు ఎంత క్షోభ అనిపిస్తున్నావో నాకు తెలుసమ్మా. గాడ్ బ్లెస్ యూ జెన్నిఫర్. థ్యాంక్ యూ. జెనిఫర్కి పెళ్ళైంది అని తెలిసి నేను తట్టుకోలేకపోయాను. ఏ నాయనా, పెద్ద హీరోలాగా లెటర్ తీసుకెళ్ళావే, ఏమైంది? నన్ను వేలాడదీసి నువ్వు వెళ్ళిపోయావు కదా, ఇప్పుడు నీ మొహం వేలాడుతోంది చూడు. అందుకే నేను చెప్పేది వినాలి అనేది. గిలిగిలి గిలిగిలి గిలిగిలి.